అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తా, మద్దతు ధరలను ముందే ప్రకటిస్తా, 4,000 కోట్ల రూపాయలతోటి రైతులకు మార్కెటింగ్ ఫండ్ ఏర్పాటు చేస్తానని చెప్పి రైతులకు వాగ్దానం చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాడు. దానికి వాళ్ళ సామాజిక వర్గం చెందినటువంటి నాగిరెడ్డి గారిని దానికి చైర్మన్ చేశాడు. కానీ ఆయన ఇస్తానన్న 4,000 కోట్ల రూపాయల ఫండ్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడా టమాటా రైతులకి కొన్ని పంటలకి గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆ రోడ్డు మీద పారేసిన సందర్భాలు ఉన్నాయి. కాలువల్లో పడేసిన దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎందుకంటే ఉత్పత్తి ఎక్కువైనప్పుడు దాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆటోమేటిక్గా ధరలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అది ఏ పంటకైనా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒకప్పుడు పొగాకు హైయెస్ట్ రేట్ అమ్మింది. ఆ తర్వాత మళ్ళీ పొగాకు రేట్లు క్రాష్ అయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే మిర్చి రేట్లు కూడా హైయెస్ట్ రేట్లు అమ్మాయి, మళ్ళీ క్రాస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఉత్పత్తి వినియోగం అనేది ఇక్కడ డిఫరెంట్ డిమాండ్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా నేను ధరల స్థిరీకరణ చేస్తానని 4,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ కోసం ఒక ఫండింగ్ ఏర్పాటు చేస్తానని రైతులకు హామీ ఇచ్చి మోసం చేసినటువంటి ఘనాపాఠ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి మా ప్రకాశం జిల్లా తరపున ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారు బూచేపల్లి వెంకయ్యమ్మ గారి ఆధ్వర్యంలో కొంతమంది, అంటే ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు, రైతులుగా ఉన్నోళ్ళు కావచ్చు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, మరి ఎవరో కొంతమందికి మెల్లో ఆకుపచ్చ కలర్ కండ వేపిచ్చేసి వీళ్ళంతా పొగాకు రైతులు సార్, పొగాకు రైతు యూనియన్స్ అంటూ వాళ్ళందరూ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ప్రవేశపెట్టాడు. సరే, అందులో కొంతమంది రైతులు ఉంటారు, ఉండకుండా ఉండరు. మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఇక అక్కడికి వెళ్ళి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి భజన కొట్టారు. సార్, మీ నాన్న టైంలో పొగాకు అంత పోయింది సార్, మీ నాన్న టైంలో పొగాకు ఎంత రేట్ వచ్చింది సార్ అని చెప్పారు. సరే, అయిపోయిన తర్వాత ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే సమయంలో ఆయన మాట్లాడిన మాటలకి అసలు వాళ్ళు ఎందుకు వచ్చామా ఈ సభకి, మా జగన్మోహన్ రెడ్డిని మేము అభిమానించుకొని ఇక్కడ దాకా వస్తే మాకే పిచ్చెక్కిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారని చెప్పారు. అసలు ఆయన చెప్పినటువంటి సమస్య ఏంటంటే పొగాకు రేట్లు గిట్టుబాటు, రైతులు చెప్పినటువంటి సమస్య ఏంటంటే పొగాకు రేట్లకు గిట్టుబాటు ధర లేదు సార్ ఒకటి. రెండవది, బోర్డులను కూడా మీరు ఒకసారి వచ్చి సందర్శించాలి. బోర్డుల్లో కూడా పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అని చెప్పాడు. సరే, దానికి మా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి, ఓకే నేను ఒక వారమో 10 రోజుల్లో టైం చూసుకొని నేను ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పాలి. కానీ మన అన్న ఏం చెప్పాడు, సాక్షి వాడు ఏ ఎలివేషన్ వేశాడో నేను చెప్తాను. ఖచ్చితంగా మన పోరాటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వాన్ని మేలుకొల్పే కార్యక్రమం ఖచ్చితంగా చేయగలిగింది. ఎట్లాగో మన ప్రభుత్వం రావాలన్నా, రైతులకు నిజంగా మంచి జరగాలన్నా, శాశ్వత మంచి జరగాలన్నా మనం చేయగలిగిన ప్రస్తుతానికైతే 3 సంవత్సరాల ఓపిక పట్టాల్సిందే. కాబట్టి ఈ లోపల కూడా మనం గమనుండే కార్యక్రమం అయితే చేయకూడదు. ఖచ్చితంగా రైతుల తరపున ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ క్రియేట్ చేసే కార్యక్రమం అయితే చేయాలి. ఇందులో భాగంగా నేను కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీకో ఈ నెక్స్ట్ 10 days 10 daysలోనే నేను కూడా ఏదో ఒక ప్రాంతంలో నేను కూడా నా పర్యటన పెట్టుకునే కార్యక్రమం కూడా. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఏమంటాడు, ఓకే మీరు నన్ను కాదనే ప్రభుత్వానికి ఓటేశారు, ఎట్లాగో ఈ 3 ఏళ్లలో మనం పీకేది ఏం లేదు, ఏదో కాకపోతే ఒక పర్యటన చేస్తా, ఏదో ధరల రేట్లు పెంచడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తా, మీకు మంచిగా రేట్లు పెరగాలి, రైతులు బాగుండాలి, అన్నీ బాగుండాలంటే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ముఖ్యమంత్రిని అయితే మీకు అందుబాటులో గిట్టుబాటు రేట్లు కల్పిస్తాను అనేది ఆయన చెప్పే సారాంశం. ఎందుకంటే ఆయనకి పదవి మీద అంత వ్యామోహం ఉంది, పదవి కోల్పోయి చాలా బాధపడుతున్నాడు. అందుకని చెప్పేసి అక్కడికి వచ్చిన రైతులు వారమో ఆపై వచ్చే వారము, ఇప్పుడు రైతులతో మాట్లాడేటప్పుడు ఏంది, అయ్యా ఒక వారం రోజుల్లోనూ 10 రోజుల్లో మనం కూడా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేద్దాం. ఖచ్చితంగా ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో పొగాకు రైతులు అంటే మీ సమస్య పడుతున్నారు, ముఖ్యంగా పొగాకు బండేది ప్రకాశం జిల్లాలో ఎక్కువ ప్రాంతంలో పొగాకు పండుతుంది. అట్లాగే పల్నాడు జిల్లాలో, అట్లాగే ఇటువైపు నెల్లూరులో కొంత భాగంలో పొగాకు ఉత్పత్తి బాగా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటి చోట ఎక్కడైతే రైతులు సఫర్ అవుతున్నారో వాళ్ళ సమస్యల మీద మేము మాట్లాడతాం.
ప్రశ్నిస్తాం అని చెప్తే అదేలాగా ఉంటుంది. ఏమో సమస్య ఉందంటారా, తీవ్రంగా ఉందంటారా అంటే నన్ను ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి మీకు సమస్య ఉంది, నన్ను ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి మీకు గిట్టుబాటు ధరలు రాలేదు, నన్ను ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి మీరు నాశనం అయిపోతున్నారు, మీరు మళ్ళీ బాగుండాలి చల్లగా ఉండాలంటే నన్ను ముఖ్యమంత్రిని చేయండి. అరే ప్రతి పోరాటంలో ఆయన నాకు కుర్చీ కావాలి అనేటువంటి భ్రమ అసలు రైతులకు పిచ్చెక్కిపోయింది. అరే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, అది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కావాలంటే అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ ఫోటోలు తీస్తే అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన రైతులు. అందులో ఏముంది, బూచేపల్లి వెంకయ్యమ్మ గారు జడ్పీ చైర్పర్సన్ గారు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, ప్లస్ ఆయన దర్శి ఎమ్మెల్యే, ఇంకా అక్కడ ఉన్నటువంటి అందరు డిజిగ్నేషన్ చేస్తే రైతు సంఘానికి అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనరు ఎవడో ఒకటి పోస్ట్ ఉంటుంది. ఇంకా అక్కడికి వాళ్ళని తీసుకుపోయిందే మన పార్టీ వాళ్ళనైతే మళ్ళీ మనం అక్కడికి వాళ్ళ ముందు మనం నిష్ఠూరాలు ఆడటం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు వాళ్ళే కదా మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే కదా అక్కడ ఉంది. మీరు ఏది అడిగినా ఏ సమస్య గురించి మాట్లాడినా దేవుడు దయచేసి మన ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ళు ఏం పీకలేదనే కదా 11 సీట్లు ఇచ్చింది మనకి. మళ్ళీ దేవుడు దయచేస్తే అనే డైలాగ్ ఎందుకు ఆడుతున్నాం అంటే అప్పుడు వాళ్ళకు కూడా పిచ్చెక్కిపోయింది. ఏంట్రా నాయన, ఏందిరా ఈ తలకాయ నొప్పి, జెండు బాంబు రాసుకున్నా కూడా తగ్గనటువంటి ఆముదం. ఆయన ఈ వారం పెడతాడా, వచ్చే వారం పెడతాడా, లేదు అసలు ప్రోగ్రాం కండక్ట్ చేయడా, లేదు ఏదో ఒక కార్యక్రమం, ఎందుకంటే ఆయన బయటికి రావడానికి ఏదో ఒక కార్యక్రమాన్ని కండక్ట్ చేయాలి. ఆయన గతంలో ఆల్రెడీ మా పొగాకు రైతులు గిట్టుబాటు ధర కోసం గతంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొదుల్లో పెట్టాడు, పొగాకు వేలం కేంద్రం దగ్గరికి వెళ్ళాడు. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా దాని మీద ఫోకస్ చేసి దాని మీద పెట్టాలంటే ఎక్స్పెన్సెస్ పెట్టుకునేటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఆయన ఆల్రెడీ ఒకసారి చేశాను కాబట్టి ఒకసారి చేసినటువంటి ప్రోగ్రామ్ని మళ్ళీ చేయకుండా కొత్తగా ఏమైనా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజల్లోకి రావాలంటే ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. కాబట్టి ఎక్కడో చోట ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఆయన ఎటు చెప్తారంటే ఆకీజ్ పాకీజ్ కరేపాక్ అంటాడు. చేస్తానో చెయ్యనో, మనం చేయగలిగింది ఏం లేదు. మనం చేసిన ప్రభుత్వం ఎట్లాగో ఇవ్వదు. 3 ఏళ్ళు ఆగండి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వస్తే ఇస్తుంది. మరి గత 5 ఏళ్లలో మీ ప్రభుత్వంలో పొగాకు రైతులు రోడ్డును పడ్డారు కదా, 2 ఏళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కదా, మిర్చి రైతులు ఇబ్బంది పడ్డారు కదా, టమాటా రైతులు ఇబ్బంది పడ్డారు కదా, ప్యాడీ రైతులు ఇబ్బంది పడ్డారు కదా. మరి దాని గురించి మాట్లాడవేంటి? 4,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ గురించి మాట్లాడవేంటి? దాని గురించి ప్రస్తావించడు. మా ప్రభుత్వంలో మా నాన్నది రామరాజ్యం, నాదేమో మా నాన్నని మించినటువంటి రాజ్యం. మరి ఆయన నేను ఎందుకు మాట్లాడదలుచుకోవట్లేదు కానీ ఇలా డైలాగులు వేస్తూ ఉంటారు, వాళ్ళ చేత చెప్పిస్తుంటాడు. వాళ్ళు ఆ పదాలు చెప్పినట్టే ఆయన ముసిముసిగా చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏమండి శివగారు మీరు బ్రహ్మాండంగా చేయించారండి, అంతా మన ఆర్టిస్టులను తీసుకొచ్చాం, నెంబర్ 1గా పర్ఫార్మెన్స్ చేశారు అన్నీ. ఇందులో వీడియోని బిట్లు కట్ చేసి సోషల్ మీడియాలో వదిలేసేయండి. సోషల్ మీడియాలో మంచి ఎక్స్పీరియన్స్ మన ఉంటారుగా, మన చెంచాగాళ్ళు కొంతమంది ఉంటారు, మన పార్టీలాగా కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పంపించేసండి అన్ని షార్ట్లు కట్టేసి. వాళ్ళు కొద్దిగా డీజేలు కలిపేసి మంచి పాయింట్స్ని హైలైట్ చేస్తుంటారు. ఇది ఒక్కటే కానీ సోషల్ మీడియా ఎక్స్పెరిమెంటే కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి, ప్రజలేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయరు. అసలు ఆలోచన చేస్తే నిజమైనటువంటి రైతులు తీసుకొచ్చి అక్కడ పెడితే గత 5 ఏళ్లలో మన చరిత్ర ఏందో మన బతికేందో బయటపడుతుంది. అందుకని మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఈ పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి అక్కడ ఆయన ముందు కూడా భజన చేయించుకుంటూ ఉంటాడు. ఆ భజనకి ఆయన మురిసిపోతూ ఉంటాడు. ఇదే పద్ధతి, ఇది ఎన్ని రోజులు చేసినా ఇదే విధానంతో ఆయన ఈ ఎక్స్పెరిమెంట్లు చేయడం తప్పనిచ్చి కొత్త ఆలోచన చేయడం. ఎందుకంటే సమస్యలు అనేవి అవి న్యాచురల్గా ఉన్నటువంటి సమస్యలు, వాటిని హైలైట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం రాదు. అందుకని చెప్పి తమ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ మాట్లాడితే వాళ్ళు ఇంత చేసి చెప్తారు, దాన్ని సోషల్ మీడియాలో ఎలివేషన్స్ వేసుకుంటారు, దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిందని సమ్మరపడుతూ ఉంటారు. కాబట్టి మొత్తం మీద ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏం చెప్పారో అర్థం కాక పొగాకు రైతులు దండం పెట్టేసి చలో ప్రకాశం అని చెప్పేసి వెళ్ళిపోదాం సార్ మనం తొందరగా అని చెప్పేసి వాళ్ళ సభని వాకౌట్ చేసి బయటకు వచ్చేసారు. అది వాస్తవ విషయం.